హలో గైస్, వెల్కమ్ టు సోలాంగ్ వ్యాలీ డే. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ఆ రోజు ఏం జరిగింది, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి తలుచుకున్నప్పుడల్లా నాకు ఫస్ట్ గుర్తొచ్చే వర్డ్ ద బెస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ అని. బట్ నేను ప్రతి డేకి ఇదే బెస్ట్ డే అని చెప్తాను. ఎందుకంటే అందరిలాగే నేను కూడా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ద బెస్ట్ డే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేచర్ వల్ల కొన్ని వర్షం కారణంగానో ఏదోలాగా ఒక ప్లేస్కి వెళ్ళడం కుదరకపోతే హాస్టల్లోనే ఉన్నప్పుడు నా మైండ్ సెట్కి డిఫరెంట్గా ఒక మైండ్ సెట్ పర్సన్ కలిసినప్పుడు అండ్ మన కల్చర్కి డిఫరెంట్గా ఉండే కల్చర్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ హాయ్ అన్న కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళతో 1-2 అవర్స్ కన్వర్సేషన్ అండ్ నెక్స్ట్ ఎవరన్నా టెర్రస్ మీద పోయినప్పుడు కార్డ్స్ ఆడుతుంటే కమ్ బ్రో జాయిన్ అంటారు. అలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళకపోయినా కూడా అండ్ హాస్టల్లోనే ఉన్నా అప్పుడు కూడా బెస్ట్ డేనే అవుతుంది. కాబట్టి ఎవ్రీ డే ఇస్ బెస్ట్ డే ఇన్ హాస్టల్స్. నెక్స్ట్ సోలాంగ్ వ్యాలీ డే గురించి వస్తే, నేను వచ్చిన డే 1 నుండి వర్షం పడుతూనే ఉంది. అండ్ డే 1 నుండి నేను వింటుంది ఏంటంటే సోలాంగ్ వ్యాలీ క్లోజ్ ఉంది. ఒకవేళ ఓపెన్ ఉన్నా ఓన్లీ 4x4 ఉంటుంది అండ్ యాక్టివిటీస్ అన్ని బంద్ అయి ఉన్నాయి. మనం ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే కులు వెళ్ళాలి అని చెప్పి మార్నింగ్ లేవగానే మేము కూడా అందరూ సోలాంగ్ వ్యాలీ బంద్ అయి ఉంటుంది. మనం కులు వెళ్దాం, కులులో పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి స్కూటీ రెండే తీసుకున్నాం. 500 per 12 hours. 8కి తీసుకుంటే 8కి ఇచ్చేయాలి అండ్ 8 ఏళ్ళ తీసుకున్నా కానీ 8కి ఇచ్చేయాలి. లేదు ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అంటే నైట్ అంతా మన దగ్గర ఉంచుకోవచ్చు. నెక్స్ట్ డే 8 కల్లా మనం రిటర్న్ ఇచ్చేయాలి. ఫ్రమ్ మాల్ రోడ్ టు ఓల్డ్ మనాలి కంటిన్యూస్ గా బైక్ రిటర్న్ షాప్స్ ఉంటూనే ఉంటాయి అండ్ ఎక్కడైనా సేమ్ ప్రైస్ ఉంటుంది. స్కూటీ అయితే 500 అండ్ హిమాలయన్ అయితే 1000 రూపీస్. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 స్కూటీస్ తీసుకున్నాం అండ్ రోడ్ అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. సోలాంగ్ వ్యాలీ వరకు ఆర్ అటల్ టన్నల్ ఆర్ కాక్సర్ ఆర్ సిసు వరకు అయినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. నేనైతే అక్కడ వరకు వెళ్ళాను. దాని తర్వాత కూడా చాలా బాగానే ఉంటాయి నా తెలిసి. ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేసేది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అండ్ రూట్స్ కోసం కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు, జస్ట్ ఓన్లీ సింగిల్ రూట్ అనమాట. అదే రూట్ లో సోలాంగ్ వ్యాలీ వచ్చింది, అదే రూట్ లో అటల్ టనల్ వచ్చింది, అదే రూట్ లో అటల్ టనల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కోక్సర్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వెళ్తే సిసో వచ్చింది. అండ్ సోలాంగ్ వ్యాలీ వరకు ఇంటర్నెట్ కూడా సూపర్ ఉంటుంది. సోలాంగ్ వ్యాలీ వరకు నెట్ కూడా ఏ ఇష్యూస్ ఉండవు. మీరు సోలాంగ్ వ్యాలీ దాటి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, బాగా యూజ్ అవుతాయి. మేము అలా ఫస్ట్ కులుకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యి జస్ట్ ఓవర్కి ఎంతవరకు ఎలా చేస్తే అంతవరకు వెళ్ళేసి వచ్చేద్దాం అని చెప్పి సోలాంగ్ వ్యాలీ వైపు స్టార్ట్ అయ్యాం అనమాట. బట్ ఆ రోజే సోలాంగ్ వ్యాలీ ఓపెన్ చేశారు అండ్ ఆ రోజే యాక్టివిటీస్ కూడా ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత సోలాంగ్ వ్యాలీ ఓపెన్ అయింది కాబట్టి అప్పటి వరకు టూరిస్ట్ ఉన్న అందరూ సోలాంగ్ వ్యాలీ వైపే పడ్డారు. ఓల్డ్ మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి అరౌండ్ 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అండ్ ఆ 20 కిలోమీటర్స్ లో 9 కిలోమీటర్స్ అంతా ట్రాఫిక్ జామే ఉంది. అంటే జనరల్ గా మౌంటైన్ ఏరియాస్ లో స్పెసిఫిక్ పార్కింగ్ ఏరియా ఏమి ఉండదు కాబట్టి రోడ్ సైడ్ పార్క్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే రోడ్ మీద పడ్డ స్నో అంతా రోడ్డు పక్కన నెట్టేశారు. పార్కింగ్ ఎక్కడ చేస్తారు కాబట్టి మొత్తం 9 కిలోమీటర్స్ అంతా ఇలా ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఇంకా టైం లెస్ పెట్టొచ్చు ఆర్ ఇంకా స్పీడ్ కూడా పెట్టొచ్చు. బట్ నేను ఇదంతా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఎంత దూరం వరకు ట్రాఫిక్ ఉండొచ్చు అని చెప్పి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను 50% స్పీడే పెట్టా అండ్ 9 కిలోమీటర్స్ లాంగ్ మొత్తం ట్రాఫిక్ జామ్ పెట్టాను. ఎందుకంటే మనాలి అనేది ఇయర్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ లైఫ్ టైం ప్లాన్. అందరికి అంత ఈజీగా ఫ్రీక్వెంట్ గా వర్కౌట్ అయ్యే ప్లేస్ కాదు మనాలి. మీరు ఎంత ప్లానింగ్ చేసి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇంత దూరం రీచ్ అయినప్పుడు జస్ట్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఈ సిచ్యువేషన్ మీకు గ్యారెంటీగా తెలియాలి అని చెప్పి మొత్తం ఉంచాను. సార్ చెక్ చేయండి ఎంత లాంగ్ ఉంటుందో ట్రాఫిక్ జామ్ అనేది, ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే సోలాంగ్ వ్యాలీలో. అండ్ ఇది ఎవ్రీడే ఇలాంటి కండిషన్ ఉంటుందని చెప్పలేం అండ్ అట్ ద సేమ్ టైం ఏ రోజు ఇలా ఉంటుందని కూడా చెప్పలేం. ఎందుకంటే సోలాంగ్ వ్యాలీలో వెదర్ డే బై డే చేంజ్ అయిపోతుంది. ఈ రోజు ఎలా ఉందంటే రేపు ఎలా ఉండకపోవచ్చు, అలా ఉంటుంది కండిషన్స్. మీరు వచ్చినప్పుడు మ్యాక్స్ స్కూటీస్ ఆర్ బైక్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నా కూడా క్రాస్ చేసుకుంటూ మధ్యలో దూరుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు కన్ఫామ్ గా కారే ఉండాలి అండ్ చేంజ్ చేసే ఛాన్సే లేదనుకుంటే ఒక 3-4 డేస్ ఉంటారు కాబట్టి మనాలిలో ఒకరోజు మాత్రం బాగా కష్టపడండి. 7 కల్లా సోలాంగ్ వ్యాలీ స్టార్ట్ అయిపోండి. మీరు ఆ ట్రాఫిక్ లో ఇరుకోకుండా డే అంతా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ మీరు ఏదైనా స్నో పాయింట్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్నో డ్రెస్సెస్ ఉంటాయి, 250 రూపీస్ పర్ పర్సన్. మీరు స్నోలో దిగాలి, స్నోలో ఆడుకోవాలి అంటే కన్ఫామ్ ఆ డ్రెస్సెస్ యూస్ చేయండి, మీరు చాలా హ్యాపీగా ఆడుకుని రావచ్చు. లేదంటే వన్స్ స్నో లోపలికి వెళ్ళిందంటే స్నో బాయ్స్ అవుతాయి, చాలా కష్టం అవుతుంది తర్వాత. మేము వెళ్ళినప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి అక్కడ స్నో డ్రెస్సెస్ ఏం లేవు. బట్ మీరు సీజన్ లో వెళ్తారు కాబట్టి సోలాంగ్ వ్యాలీకి 10-20 కిలోమీటర్స్ దూరం నుంచి స్నో డ్రెస్సెస్ అమ్ముతా ఉంటారు. బట్ మీరు అక్కడెక్కడ తీసుకోకండి. మీరు ఎప్పుడైతే స్నో పాయింట్ కి రీచ్ అయ్యి స్నోలో ఆడుకోవాలి అని ఫిక్స్ అవుతారో అప్పుడు ఆ టైంలో అక్కడ స్నో డ్రెస్సెస్ తీసుకోండి. లేదంటే స్టార్టింగ్ పాయింట్ లోనే తీసుకున్నారంటే దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం అవుతుంది.
మీకు స్నో డ్రెస్సెస్ ఆ స్నో మౌంటైన్ దగ్గర కూడా దొరుకుతాయి. అండ్ సేమ్ ప్రైస్ ఉంటుంది, సేమ్ 250 ప్రైస్ ఉంటుంది. అక్కడ పోతే ఎక్కువ ప్రైస్, స్టార్టింగ్ లో తక్కువ ప్రైస్ అలా ఏమి ఉండవు. సో మీరు డైరెక్ట్ స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడే స్నో డ్రెస్సెస్ తీసుకోండి. అండ్ వన్స్ సీజన్ స్టార్ట్ అయిందంటే సోలంగ్ వ్యాలీ వెళ్లే దారిలోనే మధ్యలో జిప్ లైన్ యాక్టివిటీ ఉంటుంది. పర్ పర్సన్ 300 అండ్ విత్ రికార్డింగ్ అయితే 600 పడుతుంది. అండ్ అలాగే స్నో పాయింట్ లో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ స్కీయింగ్, క్యూబ్ రైడ్ అండ్ అవన్నీ కలిపి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మీకు కావాల్సిన ప్యాకేజ్ తీసుకొని బాగా బార్గెన్ చేసి అవి కూడా ఎంజాయ్ చేయండి. సో పారాగ్లైడింగ్ చార్జెస్ అయితే ఫర్ షార్ట్ ఫ్లై 1000 రూపీస్, ఫర్ లాంగ్ ఫ్లై 3500 రూపీస్. 3500 రూపీస్ అంటే గండోలా రైల్లో తీసుకెళ్ళి టాప్ నుంచి ఆ పైనుంచి టేక్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. అదే షార్ట్ పాయింట్ అయితే గండోలా రైడ్ ఉండదు, మనమే నడుచుకుంటూ వెళ్ళి టాప్కి వచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ పాయింట్ తీసుకుంటాం. సో ప్లాన్ అకార్డింగ్లీ. గైస్ పారాగ్లైడింగ్ షార్ట్ ఫ్లైస్ ట్రై చేస్తున్నాము, ఎందుకంటే బిగ్ వన్ అంటే 3500 రూపీస్ది ప్రస్తుతానికి బంద్ చేశారంట. అందుకని జస్ట్ షార్ట్ ఫ్లై 1000 చేస్తున్నాము. కెమెరా ఛార్జెస్ అయితే 500 ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ షార్ట్ ఫ్లై అయితే మీ స్నోలో అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి లైక్ టేక్ ఆఫ్ పాయింట్ వరకు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. సో చూసుకోండి. అండ్ వచ్చేటప్పుడు కంపల్సరీగా స్నో ప్రూఫ్ జాకెట్ అండ్ స్నో ప్రూఫ్ షూస్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇక్కడైతే మామూలుగా అయితే నార్మల్ షూస్ వేస్తే మొత్తం లైక్ స్నో ఇన్సైడ్ అవుతుంది, స్నో బైట్స్ అవుతాయి. సో జాగ్రత్త, ప్రాపర్ వాటర్ ప్రూఫ్ షూ తీసుకొని రండి. స్నోలో నడిచేటప్పుడు ట్రిప్ ఏంటంటే ఎప్పుడు ఇలా ఆల్రెడీ అడుగులు వేసింది అంటున్నారు అండి. సో మీకు చాలా ఈజీ అవుతుంది. ఇలా ఆల్రెడీ సాఫ్ట్గా నడిచి సాఫ్ట్గా ఏంటంటూ మీరు నడిచారంటే మాత్రం చాలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ మీరు సోలాంగ్ వ్యాలీలో ఇక్కడ స్కిడ్ అయ్యారంటే ఎక్కడో పోయి వెళ్తారు. సో జాగ్రత్త. ఎప్పుడు నడిచేటప్పుడు మాత్రం ఇలా కొంచెం స్నో ఉన్న చోట నడవండి. ఇలా ఐస్ లాగా షీట్ లాగా ఉన్న చోట మాత్రం అస్సలు నడవకండి. సో నడుస్తున్న చూడండి. సో ఇలా స్నో ఉన్న అడుగులు ఉన్న చోటనే నడవండి. సో కొంచెం కష్టమైనా కూడా లైక్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఇలా లైక్ ప్రెస్డ్ స్నో నడిచి మాత్రం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్త. మీరు షార్ట్ ఫ్లై ట్రై చేస్తే మాత్రం అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి టేకప్ పాయింట్ వరకు నడవాల్సి వస్తుంది. నాకు వితౌట్ ఎనీ లగేజ్ నడవడం చాలా కష్టంగా ఉంది ఐస్లో. పారాగ్లైడింగ్ చేశాను, అంత లగేజ్ చేసుకొని ఈ స్నోలో, స్లిప్పరీ స్నోలో అంత లగేజ్ చేసుకొని చాలా ఈజీగా నడిచేస్తున్నాడు. సో మజిల్ మెమొరీ. ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ బాయ్. మనం ఎంజాయ్ చేయాలన్నా కానీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. మనోడే కోల్కతా నుంచి. చెప్పాను కదా హాస్టల్లో మిగిలిన ఏ ఒక్కడో సోలో ట్రావెల్ కాదు, ఇక్కడ వచ్చినా మన ఫ్రెండ్స్ అయిపోతారు. సో మన ఫ్రెండ్ అనుకుంటాడు. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ పారాగ్లైడింగ్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం పారాగ్లైడింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పరిగెత్తాలి. మీరు టేకప్ అయ్యేంత వరకు పరిగెడుతూనే ఉండాలి. లేదంటే పడ్డారంటే మటుకి లైక్ పారాషూట్ ఓపెన్ అవ్వదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టైం పారాగ్లైడింగ్ చేసేటప్పుడు మాత్రం టేకప్ పాయింట్లో మీరు టేకప్ మీ ఫ్లై అయ్యేంత వరకు పరిగెడుతూనే ఉండాలి. కింద పడ్డా పైన పడ్డా మళ్ళీ లేచి పరిగెడుతూనే ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి ఎలా పరిగెడతారు వీళ్ళు. చలో run. Guys, super experience. స్నోలో లాస్ట్ టైం దోపిలో చేస్తా, ఇప్పుడు సోలాంగ్ వ్యాలీలో చేస్తున్నా. మామూలు ఎక్స్పీరియన్స్ లేదు.
जिट्टू स्लो कर दो। हाँ చూసారుగా జస్ట్ మిస్ అనమాట యాక్సిడెంట్. అంత స్పీడ్ లో వచ్చి యాక్సిడెంట్ అయితే గట్టి దెబ్బలే తగులుతాయి. అండ్ మేము సొలాంగ్ వ్యాలీలో ఉన్నప్పుడు పారాగ్లైడర్స్ మీద, స్కీయర్స్ మీద, స్నో బోర్డర్స్ మీద ఒక కనేసి ఉంచండి. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా గుద్దే యాక్సిడెంట్ అయితే మాత్రం పారాగ్లైడర్ కి అండ్ మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి వాళ్ళు మైక్స్ లో అనౌన్స్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది అయితే ట్రాఫిక్ లో ఇరుక్కున్నారో అంతమంది సొలాంగ్ వ్యాలీలో లేరు. చూడండి, ట్రాఫిక్ అయితే కిలోమీటర్లు ఉంది, కానీ సొలాంగ్ వ్యాలీ మాత్రం మొత్తం ఎంటీ ఉంది. చాలా తక్కువ మంది రీచ్ అయ్యారు సొలాంగ్ వ్యాలీకి. ట్రాఫిక్లో ఎక్కువ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు ప్లాన్ చేసేటప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేయండి, లేదా బైక్ మీద ప్లాన్ చేయండి. గైస్ నెక్స్ట్ యాక్టివిటీ కింద స్కేట్ బోర్డ్ తీసుకున్నాను అనమాట. 1 అవర్కి 1000 తీసుకున్నాడు. బట్ 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 250 per hour 1 hour బెస్ట్ అనిపించింది. ఏదో ఒక యాక్టివిటీ, ఎక్స్ట్రా యాక్టివిటీ చేసినట్టు. స్కేటింగ్ మనకి అంత ఈజీ కాదు, సో గ్యారంటీకి ఈజీగా పడతారు. బట్ ఫన్ యాక్టివిటీ ఉంటుంది. సో సార్ ట్రై చేయండి. भाई ओए पीछे गंदा गंदा क्या ही होगा, छोड़ स्नोई में तो। अरे यार जूते भी मेरे वैसे यार। Try to move by this line. Put your head with the front foot and lean forward. Bro, he will do, bro. He will do. Go, bro. Go, go. No, lean forward. Let's see. Oh, yeah. Come. I won't come here. Bro, you want GoPro? Bro. You want GoPro? Go. Lean forward. Lean forward. Like this. Make your head like this. Yeah. You take better. No. Bro. You are also learning. You are also noob. Yeah, I am noob, but I will teach him like a pro. Have you heard of a Hindi saying? ज्ञान चोदने की आदत. You know, ज्ञान चोदने की आदत. గైస్ స్నోఫాల్, లైవ్ స్నోఫాల్ అవుతుంది సొలాంగ్ వ్యాలీలో. సో ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. लैंडिंग होगा, वो लैंड नहीं होगा. इधर से हट जाओ. గైస్ కరెంట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ సొలాంగ్ వ్యాలీ. అంటే రేపు ఇలాగ ఉండేది లేదు తెలియదు, కానీ ఈరోజు మటుకు బెస్టే. ఎందుకంటే ట్రాఫిక్ అంతా, కార్లు అంతా బయట ఆగిపోయినాయి. అండ్ ఇక్కడికి ఎవరు రీచ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ రీచ్ అయిన వాళ్ళంతా చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో చూడండి, బయట ఉన్న కార్లకి పోలిస్తే ఇక్కడున్న జనాభా చాలా తక్కువ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావింగ్ దేర్ ఓన్ టైం. అండ్ ఫ్రెష్ స్నోఫాల్తో అండ్ పారాగ్లైడింగ్, చాలా రష్, తక్కువ క్రౌడ్తో చాలా ఈజీ. కిतना राइड के लिए 300. कहाँ तक? ये इधर जाए, सड़क से जाएगा या गेट तक, गेट से वापस आएगा यही. वो गेट है. हाँ जी. 300 per person. ये वाला गेट नहीं, ये नीचे वाला गेट. पीछे वाला कितना है? ये जहाँ आदमी आ रहे देखो. हाँ वहाँ पे हाँ, रोड तक जाएगा. जी भाई 300 है. हाँ जी. అండ్ ఇంకొక విషయం, సొలాంగ్ వ్యాలీకి దగ్గరలోనే అంజనీ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. సో అది కూడా విజిట్ చేయండి. అండ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఆల్రెడీ ఉంది, చెక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ వెరీ ఫ్రీలీ. అండ్ ఫైనల్లీ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్. సబ్స్క్రైబ్ టు మై లైఫ్. థ్యాంక్ యూ.